మీలో ఎవరైనా నాతో వస్తారా? నేను నిన్ను వెంబడిస్తాను ప్రభు. అయితే నీ వెళ్ళి నా కుటుంబీకుల దగ్గర సెలవు తీసుకుని వస్తాను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచువాడెవ్వడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ప్రతిదినం తన శిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. తన ప్రాణాన్ని రక్షించుకోగోరేవాడు దాన్ని పోగొట్టుకును. ఎవడు నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకుంటాడో వాడు దానిని రక్షించుకును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? నన్ను గురించి నా మాటలను గురించి సిగ్గుపడు వారెవరో వారిని గురించి మనుష్య కుమారుడు తన తండ్రికి నీ పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న ఆ మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూచే వరకు మరణము రుచి చూడరు. అప్పుడు యేసు యోహానును యాకోబును పేతురును వెంట పెట్టుకుని కొండ మీదికి ప్రార్థనకు వెళ్ళాడు. ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఆయన ముఖవైఖరి మారింది. ఆయన వస్త్రాలు దగదగా మెరిశాయి. ఇద్దరు ప్రాచీన ప్రవక్తలు మోషే ఎలియాలు ఆయనతో పరలోక మహిమలో కనిపించారు. నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చదువు. నీవు యెరూషలేములో మరణించెదవు. వారు వెళ్ళిపోతుంటే పేతురు యేసుతో ఇలా అన్నాడు, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము 3 పర్ణశాలలు కడతాం. నీకోసం ఒకటి. పేతురు మాట్లాడుతూ ఉండగా మేఘం ఒకటి వచ్చి వారిని ఆవరించింది. మరొకటి ఏలియాకు. ఆకాశం నుండి స్వరం ఇలా పలికింది, ఈయన నా ప్రియ కుమారుడు, మీరాయన మాట వినండి. బోధక, ఒకసారి నా కుమారుని వైపు చూడు. దయచేసి నాకు సహాయం చేయి. నాకు ఒకే ఒక కుమారుడు. వాడిని బాగు చేయమని నీ శిష్యుల్ని ఎంతగానో బతిమాలాను, కానీ వారి వల్ల కాలేదు. ఓ విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేనెంతకాలం మీతో ఉండి మిమ్ము సహింతును. నీ కుమారుని ఇక్కడికి తీసుకురా. ఇతని ముఖం కూడా బాగైంది. ఎంత ఆశ్చర్యం!
ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పించినట్టుగా మాకు ప్రార్థించుట నేర్పించు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలాగి భూలోకంలోనూ నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారముగానే మా రుణములన్నింటినీ మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము అని ప్రార్థించాలి. అడుగుడి, మీకివ్వబడును. వెదకుడి, మీకు దొరకును. తట్టుడి, తలుపు తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. వెదకువారు కనుగొనును. తట్టు ప్రతివానికి నీ తలుపు తెరవబడును. మీలో తండ్రైన ప్రతివారు తన కుమారునికి చేపనడిగితే పామునిస్తాడా? గుడ్డునడిగితే తేలునిస్తాడా? మీరు మంచివారు కాకపోయినా మీ పిల్లలకు మంచి ఇవులనే ఇవ్వాలని ఆశిస్తారు కదా. మరి మీ పరలోకపు తండ్రి తనను అడిగే ప్రతి వానికిని ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మనే ఇస్తాడు కదా. మేమేమి తిందుమా అని మీ ప్రాణమును గూర్చియు, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చియు చింతించకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రాల కంటే దేహము ముఖ్యము కాదా? కాకుల సంగతి విచారించుడి. అవి విత్తవు, కోయవు, వాటికి కొట్లు లేవు, కూర్చుకొనవు. అయినా దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు ఆ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? మీరు చింతపడుట వల్ల మీ ఆయుష్ ఎక్కువ చేసుకోగలరా? అది మీ చేత కాకపోతే తక్కువ వాటి గురించి చింతయ్యేలా? అడవి పువ్వులను చూడండి, అవి ఎట్లు పెరుగుచున్నవు. అవి కష్టపడవు, వడకవు. అయినను సలోమోను సహితము వాటిలో ఒకదాని వలె అయినను అలంకరింపబడలేదు. ఈవేళ పుష్పించి రేపు నిప్పులోనికి పోయే అడవి పువ్వులకు అట్లు అలంకరించితే, అల్ప విశ్వాసులారా, మరి ఎంతో నిశ్చయంగా మీకు వస్త్రాలు ఇచ్చును కదా. మా విశ్వాసమును వృద్ధిపరచు. మీకు ఆవగించంత విశ్వాసము కలిగి ఆజ్ఞాపించగలిగితే ఈ కంబళి చెట్టును చూచి, నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ.